హాయ్ అండి. ఈరోజు మీకు చాలా సింపుల్‌గా పఫ్ రైస్ ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అతి తక్కువ పదార్థాలతో కేవలం 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ లేదా నైట్ డిన్నర్‌కి పర్ఫెక్ట్. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ పఫ్డ్ రైస్ వేసి లైట్‌గా రోస్ట్ చేస్తాం. ఇలా రోస్ట్ చేస్తే రెసిపీ ఇంకా టేస్టీ క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు 2 ఎగ్స్‌ను ప్యాన్‌లోనే క్రాక్ చేసి బాగా మిక్స్ చేస్తూ స్క్రాంబుల్ చేసుకుంటాం. ఇది పఫ్ రైస్‌కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర పఫ్ రైస్‌లోకి వేసేస్తాం. ఇదే మన బుర్జీకి రంగు, రుచి ఇస్తాయి. తర్వాత కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు వేసి అన్నిటిని బాగా కలుపుకుంటాం. 2 నిమిషాలు సిమ్ మీద బాగా కలుపుకుంటే మన పఫ్డ్ రైస్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడు తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కోసం నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.